ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూకంపం వచ్చింది. దీంతో ప్రజలందరూ ఇండ్లలో నుంచి పరుగులు తీశారు. కొన్ని చోట్ల స్లాబుల పెచ్చులు ఊడిపడ్డాయి, మరికొన్ని చోట్ల గోడలకు పగుళ్లేర్పడ్డాయి. దీనిపైన మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి కదిర్ అందిస్తారు. 7:24 నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఎందుకు అనంటే వాళ్ళు తేరుకునే లోపే అది భూకంపం అని తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంట్లో ఊగిపోయినట్టుగా, వాళ్ళ సామాన్లు ఊగిపోయినట్టుగా అనేక చోట్ల ఇలానే జరిగింది. దాదాపుగా ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాలకు, అన్ని మండలాల్లో కూడా ఈ భూకంపం అనేది రావడంతో ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. ఉదయం ఎన్ని గంటలకు మీకు ఇలాంటి ఈ షేకింగ్ కానీ వైబ్రేషన్ లాంటిది మీరు చూశారు? ఉదయం 7-7:30 మధ్యలో. ఇది అంతా పారిశ్రామిక ప్రాంతం, అంత పేదవాళ్ళు ఉండేటటువంటి ఏరియా ఇది. ఉదయం అందరూ మొత్తుకొని బయటకు వస్తూ ఉంటే నేను కిందికి దిగుతా ఉన్నాం. డాబా అంతా ఊగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. పక్కన మా అమ్మమ్మ గారేమో మంచం అంత కిందికి దిగిపోతుంది అని చెప్పని అంటా ఉంటే జనం అంతా నీళ్ళ బయటకు వచ్చేటప్పటికల్లా కళ్ళు మూసి తెరిచేలోపే ఒక రకమైనటువంటి వైబ్రేషన్, ఆ షేక్ అనేటటువంటిది వచ్చి ఆగిపోయింది. అందరూ జనం అంతా భయపడుతూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి. సామాన్లు ఊగిపోవటం, పళ్ళాల కింద పడిపోవటం, పైన డాబా మీద వేసేటటువంటి కూరగాయల మొక్కల కుండీలు కూడా ఊగుతూ ఉన్న దృశ్యాన్ని చూసాము. భయాందోళనతో కిందికి దిగి ఊరికొచ్చి అందరం ఒక దగ్గర గుమిగూడి చేరుకొని పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, ఏంటి ప్రకృతి ఇంత ప్రళయతాండవం చేస్తుందని ఆవేదన బాధతోని వాళ్ళంతా అదే దాంట్లో ఉన్నాం. ఓకే, ఈ వైబ్రేషన్స్ ఇదంతా షేకింగ్ కనపడగానే మీకు ఏమనిపించింది? వాస్తవానికి మేము ఇంట్లో ఉన్నాము. ఈ వైబ్రేషన్ వలన అసలు ఏం జరుగుతుందని అర్థం కాక, ఇది మాకే జరుగుతుందా లేకపోతే మా చుట్టుపక్కల జరుగుతుందని నేను బయటకు వచ్చేటప్పటికల్లా మాకు ఎదురుగా కిషన్ నాయక్ గారు ఉన్నారు. వారికి నేను ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు మాకు కూడా ఉంది ఇది ప్రభావము, ఇది భూకంపం అని చెప్పేసి అప్పుడు మాకు అర్థమైపోయింది. దాంతో మేము భయపడ్డాము. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అయ్యారు. అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఇట్లా చూసావా తల్లి? నేనా గతంలో ఎప్పుడో అప్పుడు వెనక చూసినాం. అప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏం చూసినావు? ఇక నేను ఇంట్లో వెళ్ళలేక అయిపోయింది అంతా. వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు, అందరూ మా వాళ్ళు చూసిర్రు. వాళ్ళు ఇల్లు అంత కదిలింది, అంత జనం అంతా ఒక చోటు చేరిండ్రు. అట్లా జరిగింది. కదిలినా సామాన్లు ఇంట్లో కదిలింది. బిందె మీద గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు సదిరింది. తల్లి ఎప్పుడైనా ఇలాంటిది కదలంగా చూసినావు? ఎప్పుడైనా ఇల్లు కదిలింది, ఇల్లు మొత్తం కదిలింది, ఆ శవం మొత్తం పడ్డది. నేను కూడా కదిలిపోయినా కింద పడ్డా. మీరందరూ ఒక చోట ఉన్నారు కదా, ఏం చెప్పుకున్నారు మీరంతా? ఏంది ఇట్లా ఏమవుతుంది వెనకాల మా ఇంటి పక్క నుంచి ఒక పెద్ద లారీ ఏమైనా మిషన్ తోటి వెళ్తుందా ఏంది, ఆ వైబ్రేషన్ తోటి ఇంట్లో ఏమైనా కదులుతుందని మా కోడలు అనుకుంది. ఆ ఇంట్లో ఫ్రిడ్జ్లు, గిన్నెలు, బొచ్చలు మొత్తం కదలటంతో ఏదో డీజిల్ పోతురు ఏం పక్క నుంచి అనుకున్నాం. మేము తీరా చూస్తే తర్వాత భూకంపం వచ్చిందని తెలిసింది మాకు. ఇక్కడ ఇంకా కాలనీలో ఏమైనా ఇండ్లు డ్యామేజ్ అవటం జరిగిందా? జరగలేదు, పైన డ్యామేజ్ ఏం జరగలేదు. పైన కాకపోతే ఒకేసారి షేకింగ్ లాగా వచ్చింది, భయపడ్డాం ఒకేసారి. భయమైంది, సౌండ్ వచ్చింది.